ఓకే. ఇప్పుడు ఇది చివరికి వచ్చాము. ఇందులో ఏం చెప్తున్నారంటే, అంటే మనందరికీ కూడా చాలా తెలుస్తున్నాయి ఇందులోంచి. ఆ నేను ఇప్పుడు లవ్ అన్నది కేవలంగా సంతోషం కాదు, ఒక జ్ఞాపకం కాదు. ఇది ఒక రకమైనటువంటి తీవ్రతరమైనటువంటి అలాంటి వల్నరబిలిటీ కానీ కాదు. ఇది ఒక అంటే బ్యూటీ. అది మైండ్ ఎప్పుడైతే అది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీని తోటి వాల్స్ కట్టేసుకుంటుందో అలాంటిది కాదు. అంటే ఆ ప్రేమ అన్నది అది కాదు. ప్రేమ అన్నది జీవితం. అది కూడా మృత్యువే. మృత్యువుని కాదని జీవితాన్ని వెళ్లాడుతూ ఉంటే అంటే ప్రేమని కాదన్నట్టే లెక్క అని చెప్పారు. నాకు ఇప్పుడు నిజంగా అర్థం అవుతోంది. ఒక ఇన్సైట్ వస్తుంది వీటన్నిటిలోని. నాలోకి నేను చూసుకుంటున్నాను. ప్రేమ లేకపోతే ప్రే జీవితం అన్నది యాంత్రికమైన జీవితం అయిపోతుంది. హ్యాబిట్ తోటి అది హ్యాబిట్తో నిండిపోయి నేను ఆఫీసులో చేసే పని చాలా వరకు మెకానికల్. అందుకే నేను ఆ నా జీవితంలో మిగతా పార్ట్ కూడా అలాగే ఉంది. నేను ఈ పెద్ద చక్రం రొటీన్ అనే అంటే బోర్డం అన్న దాంట్లో బంధించబడ్డాను. నేను ఇన్నాళ్ళు నిద్రిస్తున్నాను. ఇప్పుడు నేను తెలివి వచ్చింది. ఆ ఈ ఈ అంటే మీరు నిద్రిస్తున్నారన్న గ్రహించడమే మీరు నిద్ర నుంచి జాగరూకం అయినట్టు. ఇప్పుడు మీరు ఏది కూడా వదిలేయవలసింది లేదు. అయితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఈ విషయంలో. ఏ సౌందర్యం కూడా అంటే ఇలాంటి నిగ్రహాలు ఏవి లేకపోతే ఉండదు కదా అని. ఐ డోంట్ అండర్స్టాండ్ సార్, అదేమిటో నాకు అర్థం కాలేదన్నారు. ఆస్టెరిటీ అంటే అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ నియమనిష్టలు ఇవన్నీ ఇది వద్దనుకోవడం, ఏ సంతోషం లేకుండా అలా ఎంతో మంది సన్యాసులు అలా చేస్తారు కదా. అవుట్వర్డ్ సింబల్కో లేదది. అంటే బాహ్యంగా నేను కాషాయ వస్త్రాలు వేసుకోవడమో తక్కువ తినడమో ఇవేమీ ఆస్టెరిటీ కాదు. లేకపోతే అదే అతను అంటున్నారు, లాయన్ క్లోత్ వేసుకోవడం, లేకపోతే మాంక్ యొక్క బట్టలు వేసుకోవడం, లేకపోతే గోచి కట్టుకోవడం, అవేమి ఇక్కడ ఒక రోజుకి ఒక పూటే తినడం అది అది కాదు. అంటే లేకపోతే ఒక ఆ మహర్షిలాగా జీవించడం ఇది కాదు బ్రహ్మచర్యం. నేను అందాకలా దాన్ని బ్రహ్మచర్యం అంటాను. ఎందుకంటే బ్రహ్మచర్యం అనగానేనండి కేవలంగా సెక్స్ అనే కాదు, అన్ని విషయాలలోని నిగ్రహించడం అనమాట. అలాంటి నిగ్రహం అన్నది అలాంటి డిసిప్లిన్ తో వచ్చినటువంటి ఆ సింప్లిసిటీ అది ఎంత తీవ్రమైనదైనా అది కాదు, ఆస్టెరిటీ కాదు. అది కేవలంగా బాహ్యమైన షో, అంతర్గతమైన యథార్థం లేకుండా. ఈ ఆస్టెరిటీ అన్నది సింప్లిసిటీ, అంతర్గతమైనటువంటి ఒంటరి అంటే ఆ ఏమంటారు దాన్ని, ఏకాంతం. సింప్లిసిటీ, మనస్సు యొక్క సింప్లిసిటీ అన్నది అన్ని రకమైన సంఘర్షణల నుంచి అంటే ఫ్రీగా ఉంటుంది, అవేమీ లేకుండా. అలాగే కోరికలతోటి అది బంధించబడదు. అలాగే ఈ నాకు చాలా హయ్యెస్ట్ కావాలన్న కోరిక కూడా అక్కడ ఉండదు. ఇదేమీ లేకుండా ఉన్నప్పుడున్న ఆ బ్రహ్మచర్యం అది ప్రేమ కాదు. ప్రేమ అన్నది సౌందర్యమే. అంటే బ్యూటీ అన్నది సౌందర్యానికి, ఆ ప్రేమకి చెందుతుంది. అంటే ఆ బ్యూటీ ప్రేమ ఉంటేనే సౌందర్యం ఉంటుందని ఇక్కడికి టాపిక్ అయిపోయింది. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మనం బలవంతంగా నిగ్రహించుకుని ఇది మానేసి అది మానేసి లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకుని ఏదో ఒక పూటే తింటాను, అన్ని తక్కువ తక్కువగా ఏదో గోచివే కట్టుకుంటానంటే అది కాదు బ్రహ్మచర్యం. అంటే నిజమైనటువంటి ప్రేమలోంచి సౌందర్యం ఉంటుంది అన్నారు. అంటే ప్రేమ అన్నది లేకుండా జీవితం ఫుల్ఫిల్మెంట్ లేదు. అంటే ప్రేమ అనగానే మనం అనుకున్నది కాదు, ఇవన్నీ లేనప్పుడు ఉండేదే ప్రేమ. అంటే ఇవన్నీ బాహ్యంగా ఉన్నటువంటి సరి అయిన ఇదేంటంటే బాహ్యంగా ఇది వదిలేసాను, నేను కొంచెమే అన్నం తిని జీవిస్తాను, నేను అంటే నాకు 2 బట్టలతోటే జీవిస్తాను, ఇదంతాను బ్రహ్మచర్యం కాదు. అసలైంది ఏంటంటే అది అంతర్గతమైంది. అంటే అది బాహ్యమైనటువంటి సింబల్స్లో నేనేమో కాషాయ వస్త్రం వేసుకుంటే నేను సన్యాసిని అని చెప్పడానికి లేదు. ఈ సన్యాసం అనేది అంతర్గతంగా రావాల్సింది.
అది అక్కడ చెప్తున్నారు. అది లేకపోతే ప్రేమ అన్నది లేదు. అంటే ఈ ఆస్టెరిటీ అన్నది లేకపోతే ప్రేమ లేదు. అంటే అది బాహ్యమైనది మాత్రం కాదు, అంతర్గతమైనది అని చెప్పారు. అది అందులో ఏ సంఘర్షణ, ఏ కోరిక, కనీసం ఉన్నతమైనది ఏదో కావాలన్న కోరిక కూడా లేకుండా ఉండేదే ఆస్టెరిటీ. అందుకని అక్కడ ఆస్టెరిటీ అన్నది లేకుండా ఉంటే ప్రేమే లేదు. బ్యూటీ కూడా, ప్రేమ అన్నది అంటే ఆ, సౌందర్యానికి చెందుతుంది అంటూ, అంటే సౌందర్యము ప్రేమ ఇవన్నీ ఒకటే. అది ఇక్కడ చెప్తున్నారు. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఇక్కడైనా అర్థం కాకపోతే నేను చెప్తాను. అంటే మనం బయట నుంచి చూసారా, ఇలాగ నేను ఒక్క పూటే తింటానండి, లేకపోతే నేను ఇదో వదిలేసాను అదో వదిలేసాను, అవేమీ కావు. అసలైనది ఏంటంటే అంతర్గతమైనది. అంటే ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో అక్కడ మనలో మిగతా వాటి, అంటే ఆ హృదయం ప్రేమతో నింటే సంపూర్ణత్వం ఉంటుంది. ఇంకా అప్పుడు ఏది శుష్కమైనవి పట్టుకుని వేలాడాలని ఉండదు. ఆ ప్రేమే సౌందర్యం అన్నారు. అర్థమైందా అందరికీను? నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇది పెద్ద టాపిక్ అని వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారమ్మా. అదే ఆయన ఇది కొంచెం పెద్ద టాపిక్ అయిపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. అయితే వసంతలత నువ్వు చెప్తావా? ఆ, అయితే హ్యాబిట్ గురించి అది బాగా బాగున్నట్టు అనిపించి నాకు కొంచెం అర్థమైంది. మనం అంటే ఏదో ఒక పని అలవాటు ప్రకారంగా చేయడానికి కారణం ఏంటంటే మనసులో ఉండే జ్ఞాపకాలు, ఆ ప్లెజర్ జ్ఞాపకం చేసుకునేది. కాఫీ ఎగ్జాంపుల్ చెప్పారు. పొద్దున్నే లేచి కాఫీ తాగదాం అనేటువంటి మొదట కోరిక మనసులో వస్తుంది. ఆ శరీరానికి అవసరం ఉన్నా లేకపోయినా మైండ్ ఏమో బానిస అయిపోతుంది కాబట్టి ఆ ప్లెజర్ జ్ఞాపకం చేసుకుంటూ అది తాగుదాము అని ఒక రకమైన ఇలాగే ఏదైనా సరే, ఏ విషయమైనా సరే, రుచులు కూడా అలాగే పర్టికులర్ విషయంలోనే అది బాగుంటుంది. బ్యూటీ కూడా ఈ విధంగా ఉంటేనే అందంగా ఉంటుంది. ఇలాగా మనం కొన్ని భావాలు ఏర్పరచుకుంటూ ఉంటే అవతల సైడ్ చూడలేము. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది థింగ్ చూడలేము. ఎప్పుడు ఒకవైపే చూస్తాం. తర్వాత లిమిటెడ్ నారో పర్సెప్షన్ అయిపోతుంది. సో అలాగే హ్యాబిట్ అనేది మరేమి కారణం ఏమిటంటే హ్యాబిట్ కారణం మనసు. మనిషి డల్ అయిపోతాడు చేసి చేసి, ఒకే పని చేసి చేసి. అదేదో ప్లెజర్ కావాలని చెప్పి తాత్కాలికంగా ఏదో ఒక పని ఎంచుకుంటాడు. తాగడమో తినడమో ఎంజాయ్ చేయడమో ఏదో ఇలాంటి విషయాల మీద అదేదో మనకి ప్లెజర్ తెచ్చిస్తుంది అని ఒక భావనలో అది చేస్తాడు. దానికి మెయిన్ కారణం ఫ్రస్ట్రేషన్. అంటే డైలీ లైఫ్ లో ఉండే బోర్డము, తర్వాత ఫ్రస్ట్రేషన్ కారణంగా, అంటే లైఫ్ ని మరో విధంగా మనం చూడలేకపోవడం వల్ల లైఫ్ లో ఉండే అతి అతి సున్నితమైన చిన్న చిన్న బ్యూటీస్ అవి, అదే సుఖం దుఃఖం రెండు చెప్పారు. రెండు వేరే వేరేగా నాకు సుఖమే కావాలి, ఇలాగే బాగుంటుంది అనుకోవడం ఒక నేరో పర్సెప్షన్. సో దాన్ని కొంచెం బియాండ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ రెండో సైడ్ కూడా చూడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఈ అలవాటు అనే దాని నుంచి బయటకు రాగలం. లేకపోతే అలా అలవాటులోనే ఉండిపోతాం. సో దీని నుంచి ఆయన అదే సౌందర్యం ప్రేమ అది చెప్తున్నారు. అంటే అది విస్తృతమైనటువంటి ప్రేమ అనేది ఒక విస్తృతమైనటువంటి అవగాహన, పర్సెప్షన్. దానివల్ల అన్ని బాగానే ఉంటాయి, అంతా బాగుంటుంది. ఇది ఎక్కడైతే మనం అది ఆస్టెరిటీ పెట్టుకుంటామో అక్కడ మనం రూల్స్ తో మనం లిమిట్ చేసేసుకుంటాం. అది అక్కడ మన లైఫ్ ని కంప్లీట్ గా చూడలేము. ఒక పర్టికులర్ విధానానికి వసంతలత, ఆయన ఆలోచించే ఆస్టెరిటీ అనేది విధానానికి ఒకసారి వింటావా? ఆస్టెరిటీ లేకపోతే ప్రేమ లేదన్నారు. ఎటువంటి ఆస్టెరిటీ? బహిర్గతమైంది కాదు, అంతర్గతమైంది. అంటే ఇవన్నీ కావాలి కావాలనే కోరికలతో నిన్నున్నంతసేపు మనకి ఆ బ్రహ్మచర్యం, అంటే ఆ సన్యాసతత్వం, అంటే అంతర్గత సన్యాసతత్వం ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. అంటే అంతర్గతంగా దేనికి ఏంటంటే ఇదే అవ్వకూడదు. అంటే బానిసల స్లేవ్ లా అయిపోకూడదు. అలవాట్లు బాహ్యంగా ఉంటాయి అంటే కానీ అంతర్గత ఆలోచన సన్యాసం అంటే నేను ఒకసారి చెప్తాను నేను. ఇప్పుడు నాకు ఇది అక్కర్లేదు, దాంట్లో రసహీనంగా ఉందని వదిలిస్తున్నాం.
అలాగా ప్రతిదాన్ని మనం అంతర్గతంగా తెలుసుకుని వదిలిస్తే అది అంతర్గత సన్యాసం. నాకు కావాలి, ఎంతో ఆనందం ఉంది, కానీ నేను వద్దనుకున్నా, నేను మానేస్తాను అని నిగ్రహించుకోవడం అన్నది బహిర్గతం. అది దాని వల్ల రాదు. అంతర్గత రాబోదు. సన్యాసం వల్లే ప్రేమ ఉంటుంది. అంటే అంతర్గత ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనం బాగా అవగాహన చేసుకున్నప్పుడు ఆ, అది ఇందులో ఏం నేర్చుకుంది అనే అండర్స్టాండింగ్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఆ ఇది నుంచి బయటకు వచ్చేయగలం. కానీ అది అదే రాదు. అందువల్ల బయట నుంచే మనం కట్టడి చేసుకుంటాం కాబట్టి ఆ, ఇది ప్రేమరహితంగా అది జీవిస్తాం. సఫ- ఉమ్, ఇది. ఓకే, రాంబుద్రి గారు మీరు చెప్తారా? ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? నమస్తే మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. అదే మేడం, అంటే ఏదైనా బలవంతంగా ఆ ఇది పెట్టడం వలన అంత ఇది లేదు. అంటే ఆ మనం సరళంగా ఉంటూ చేయగలిగేదే నిజమైన బ్రహ్మచర్యము. మనం ఒత్తిడితోటి చేసేది బ్రహ్మచర్యం కాదు అని బహిర్గతంగా చేస్తాం చెప్తున్నట్టు. కదా. ఇప్పుడు నేనేమో కాషాయ ఆ, వస్త్రాలు వేసేసుకున్నాను, నేనేమో ఇది అవును. తినను, అది తినను, అలాంటివి పెట్టుకోవడం ఇదంతా కూడా అసలు బాహ్యమైంది. దానివల్ల మనలో ప్రేమ రాదు. మ్, దాని వలన ప్రేమ రాదు, కరెక్టే మేడం. మరి దాని వలన అంటే ఇప్పుడు అది అరికట్టకోకుంటే దాని వలన చెడు జరగడానికి అవకాశం లేదంటారా సాధనకు? అలా కాదు, ఇక్కడ ఆయన సూక్ష్మంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఏది వదలలేదని మీకు చెప్తాను, నాకు అక్కర్లేదని పడేసాను, ఉమ్, అంతేనా? నా అంతట నేనుగా నిగ్రహించుకుని ఏది వదలలేదు. ఉమ్. అర్థమైందా? అంటే ఎందుకని? అందులో సారం లేదని మానేశాను. సో అది అవగాహనతో వదిలేయడం కదా. అంటే అందులో సారం అవగాహన ఉంది, అన్నిటి. వినండి ఆ, వినండి, అందులో ఉంది, అది ఎంతో మంచిదే, అయినా నేను తినను, తాగను అని పెట్టుకుంటే అదేమో బలవంతం, అది బాహ్యంగా. ఉమ్. కంటోర్ అది అన్నమాట. అంటే అవగాహన అయింది అనుకోండి, ఇది బయట ఏమీ లేదు. बहुत ज्यादा दिन नहीं चलता ये वाला और వసంత్ उसका వసంత जो మేడం గారు, मैंने వసంత अब మేడం గారు మీరు बोला तो మ్యూట్ లో పెట్టండి. बोलते వసంత हैं గారు और చెప్తున్నారా? మ్యూట్ లో పెట్టలేదమ్మా ఆవిడ. వసంత అయితే మ్యూట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి రాంబుద్రుడు గారు. నేను మ్యూట్ చేశాను. ఓకే మేడం. అంటే ఆ, ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఆ అవగాహన చేసుకొని వదిలేస్తే మంచిదే అది. అలా కానీ కాదండి, ఆ వదలాల్సింది ఆ, అలాగే, లేకపోతే అది వదలదండి, లోపల గట్టిగా మనకి పట్టుకునే ఉంటాయి. మనం ఆ, అవగాహనతో సంపూర్ణంగా, అదే కదా త్రిపుర రహస్యంలో కూడా దత్తాత్రేయుల వారు దోషబుద్ధిని తెలుసుకోండి, ప్రాపంచిక విషయాల్లో ఉన్న దోషబుద్ధిని తెలుసుకుని వదిలిమన్నారు. అప్పుడు అది అవగాహనతో వదలడం. అలా కాక అందులో సారం ఉంది అయినా నేను వదిలేస్తాను అంటే మనస్సు టెంప్ట్ అవుతూనే ఉంటుంది ఎక్కడో ఒకప్పుడు కదా. ఉమ్, ఉమ్. ఆ రుచి అంతా అందులోనే ఉంది, రుచి నాలోనే ఉంది అని నాకు తెలుసుకున్నప్పుడు ఆ వస్తువులు వెనక నేను పడక్కర్లే. అంటే ఇక్కడ గురువుగారు చెప్పదలుచుకున్నది ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఉమ్, బలవంతంగా అణుచుకోకుండా ఆ దాన్ని అవగాహన చేసుకొని వదిలేయాలని చెప్తున్నారా? అన్నిటినీ కానీ వదిలేయాలని ఆస్టరిటీ చెప్తున్నారా? ఉండాలి, లేకపోతే ఆస్టరిటీ లేకపోతే ప్రేమ లేదు. ఎందుకంటే చూడండి, ఉమ్, ఇవన్నిటితో కూడిన మనస్సు, ఎప్పుడూ కోరికలతో సంఘర్షణతో ఉన్న మనస్సు అనంతమైన ప్రేమను పొందలేదు. అది అన్ని వదిలేయడమే. అందుకని అంతర్గతమైన ఆస్టరిటీ ఉండాలి. అంతర్గతమైందంటే అది బహిర్గతంగా నేను అందమైన బట్టలు వేసుకోవచ్చు, కానీ నాకు లోపల వాటి మీద ఏ రాగము ఉండకుండా కదా. అవును మేడం. అది అక్కడ అంటే ఇప్పుడు ముఖ్యం. ఇప్పుడు 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 రుచి, అరుచి ఇవి కూడా గుర్తించాల్సిన అవసరం లేదా? అలా గుర్తించాలి. కాదండి, రుచి గుర్తించి తెలియకుండా మా నాలిక మొద్దుబారిపోయి అది చూడండి. పరశురాముడు అడుగుతాడు, అంటే జ్ఞానికి ఇంద్రియాలు పనిచేయవా అంటే పనిచేస్తాయి, చక్కగా పనిచేస్తాయి, అందరికంటే ఎక్కువగా. కానీ అందులో ఉంది అన్న భావనలో, అవగాహనతో అది కాదు అని తెలుసుకుని అందులోంచి బయటకు వచ్చేస్తాడు. ఉమ్,
అంతేగాని రుచి తెలియకుండా అయిపోవడం కాదు. అందరికంటే వాళ్ళకి ఇంకా సెన్సిటివ్ అయిపోతారు, ఎందుకంటే అన్నింటిలో. కానీ అది కాదు, సారం లేదండి అనేది ఎప్పుడైతే మీకు అవగాహన వచ్చిందో సారం లేని వాటికి వెళ్ళరు. అంటే ఇప్పుడు బలవంతంగా బ్రహ్మచర్యం పాటించి అణుచుకొని అన్నిటినీ నియమనిష్టలతో గట్టిగా నిలబడిన వాళ్ళే ఎలా ఉంటారో, ఎలాంటి స్థితిలో ఉంటారో అలాంటి స్థితిలో కూడా, అలాంటి స్థితిలోనే నార్మల్ వ్యక్తులు కూడా అవన్నిటిని అవగాహన చేసుకొని వదిలేసి అలాంటి స్థితిలో నిలబడాలి. కాదండి, బలవంతంగా ఎప్పుడు అవ్వదండి అది. మీకు లోపల అందులో ఎంతో ఆనందం ఉంది, నేను తీసుకోను అని అనుకున్నా మీ మనసు ఎప్పుడో అటువైపు వెళ్ళిపోతుంది కదా. అవగాహన ఎందుకు ఏమిటి చేస్తుంది, వాటిల్లో ఎక్కడ లేదు సుమా అన్న అవగాహన మీకు వస్తే, అంటే ఇదంతా కూడా ఏ విధంగా పనిచేస్తుంది, మన జ్ఞాపకాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ జ్ఞాపకం చెప్తుంది అందులో ఆనందం ఉంటుంది, బాగుంది బాగుంది అని. ఇవన్నిటిని అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. అంటే కొంతమంది ఇప్పుడు బలవంతంగా జీవితాంతం నిగ్రహించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదండి. అంటే జీవితాంతం కొంతమంది బలవంతంగా నిగ్రహించుకొని బతికి చచ్చిపోతారు కదా మేడం. అంటే వాళ్ళకి ఆ ఫలితం రాదంటారా? రాదు కదా, వాళ్ళ మనస్సు అక్కడే ఉందిగా. ఉమ్. అంటే ఆ ఇక్కడ వాసన వదిలించుకోవాలి అంటారు. బయట వాసన వదలడం వదిలించుకోవాలి మనం. చూడండి రాంబుద్రి గారు, ఉమ్. బాహ్యంగా ఉమ్. వదలడం కాదు, అంతర్గతంగా వదలాలి. ఎప్పుడు వదులుతారు, అది నిస్సారమైందని మీకు అవగాహన అయినప్పుడే. అందుకే ఉమ్. అండర్స్టాండింగ్ అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు చూడండి, చాలా వాసనను మంది వాసన. సన్యాసులు కొన్నాళ్ళు అయ్యాక ఉమ్. సెక్స్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ సెక్స్ లో ఆనందం ఉంది అన్న మైండ్ తోటి దాన్ని నిగ్రహించారు ఇన్నాళ్ళు. అంతేగాని అవగాహన చేసుకుంటే దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ అని తెలిస్తే దానికి వెళ్ళరు ఎవరు. అంటే ఆ అవగాహన ఎలా వస్తుంది మేడం? అంటే అవగాహన మీరు అటెన్షన్ తో ఉంటే అవగాహన వస్తుందండి. మనం ఎప్పుడు అటెన్షన్ తో ఉంటాం అనుకోండి, అంటే ప్రతి క్షణం కూడా మీరు చేస్తున్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు డీపర్ గా మీరు చూసుకోగలిగినప్పుడు అప్పుడు మీకు అవగాహన వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను తింటున్నప్పుడు నాలిక ఆనందపడుతోందని చూశాను చిన్న వయసులో, ఏమిటి ఆనందపడుతోందని. అలా మనం డీపర్ గా మనం చూసుకుంటే మైండ్ అక్కడ లేనప్పుడు ఏది ఆనందించట్లేదు కదా. మెయిన్ అది మేడం. అంటే అదే ఆ అంటే మనసు ఇక్కడ పెట్టినప్పుడే ఇప్పుడు దాని. మీరు అన్నారు కదా, ఆ, అటెన్షన్ మెయిన్ అండి. మనస్సు ఆ, అనే కాదు, అటెన్షన్ లో మీరు ఉన్నారనుకోండి, మనస్సు నిశ్చలం చేసి చూస్తున్నారు, అప్పుడు మీకు అన్ని ఉమ్. అవగాహన అవుతాయి. మనస్సుతో అయ్యే అవగాహన కూడా రైట్ కాదు, మనస్సు నిశ్చలం అయితేనే. అవును మేడం, అవును మేడం. అంటే యాక్చువల్ గా చేసేదేమో జిమ్ కంతా మనసే కదా. ఆ మనసుని నిశ్చలం చేయగలిగితేనే ఇవన్నీ ఒక ఇదవుతుంది మేడం. రకంగా మనస్సు జడమే కదా. ఆ, ఆ. అంటే మనసు ఆ జడం అంటే ఎలాగ మేడం? జడం అంటే అది మనల్ని మనసు కూడా కదిలించి. చైతన్యం లేకపోతే పనిచేయదు, అది కూడా ఒక ఇన్స్ట్రుమెంటే. సూక్ష్మ చైతన్యం పదార్థాలతో అంతర్గతంగా ఉండి పనిచేస్తుంది. సూక్ష్మ మరి మనసే మనల్ని పదార్థాలతో ఆడిస్తుంది చూడండి, కదా. కృష్ణ విజ్ఞాన సమాజంలో ఏం చెప్తాం, స్థూల శరీరం అంటే స్థూల పదార్థంతో చేయబడింది, కామ శరీరం మరికొంచెం సూక్ష్మ పదార్థం, మానసిక శరీరం ఇంకా సూక్ష్మ పదార్థంతో తయారు చేయబడింది. అందుకని అది కూడా ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థంతో తయారు చేయబడింది. అది దానికి కూడా ఆ చైతన్యం వల్లే ప్రేరణ వస్తుంది. ఇప్పుడు మనసులో ప్రవేశించిన చైతన్యము నిజాన్ని ఎందుకు గ్రహించడం లేదు? మనస్సు చైతన్యం వల్ల పనిచేస్తుంది, మీకు అర్థమైందా నేను చెప్పేది. ఆహా. బాడీ చైతన్యం వల్ల పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీ ఎలా అయితే ఒక రేడియోకి ఒక ఫ్యాన్కి కావాలో, ఆ చైతన్యం అనే ఎలక్ట్రిసిటీవే మన భౌతిక శరీరం మానసిక శరీరం పనిచేయడానికి అవసరం. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పింది, నీ మూలాన్ని కనుక్కో అంటే మనసు నుంచి లోపలికి వెళ్ళి మూలాన్ని పట్టుకోమని అనడమేనా మేడం అది? అంతే కదండి, అప్పుడు వెళ్తే మనస్సే లేదు అక్కడ. అది లేకపోతే ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైందో ఉన్నదా అక్కడ. అంటే పరికరం మార్చమని చెప్తున్నారు, అలా టూల్ అంటే పరికరం మనస్సు అని నుంచి. కాదండి, ఇక్కడ మీరు అది అందాకలా ఇలా తీసుకోండి, మీరు ఒకదాని నుంచి ఒకటి జంప్ చేయకండి. రమణ మహర్షి దానికి జంప్ చేశారు, సరే అక్కడ ఆగండి. అప్పుడు లోపలికి వెళ్ళండి, ఆ మనస్సు ఏంటి అని చూసుకుంటే మనస్సే లేదని తెలుస్తుంది.
మీకు అర్థమైందా? మ్మ్. మనస్సు ఎప్పుడైతే లేదో అప్పుడు మనం ఇంకా ఇంత మనస్సు అది దాన్నే కృష్ణమూర్తి గారి మనస్సు ఏది లేదు అంటే మనస్సు నిశ్చలం అయిపోయింది. అప్పుడు ఉన్నదే ఆ పరమాత్మ సత్యం. అందుకని అన్ని టాపిక్లో కృష్ణమూర్తి గారు అక్కడికి తీసుకెళ్తున్నారు మనని. అంటే అంతర్గతంగా మనం ఇవన్నీ మనసు కోరికలతో ఉంటే బ్రహ్మచర్యం అంతర్గతం ఎందుకు కావాలన్నారు? ఆ మనస్సు ఈ కోరికలతో వాటి యొక్క సంఘర్షణలతో నిండిపోయి ఉన్న మనస్సు ఆ అనంతత్వాన్ని తెలుసుకోలేదు. అందుకని బాహ్యమైన సిమ్టమ్స్ ఏమీ బ్రహ్మచర్యానికి కాదు. చాలా మంది అందుకనే ఇప్పుడు నన్ను ఎందరో స్వామీజీలు కాషాయ వస్త్రం వేసుకోమన్నారు. నేను వేసుకోలేదు. ఆ బాహ్యమైనవి ఎందుకు? అంతర్గత సన్యాసం కావాలి కానీ బయట వాళ్ళ కోసం సన్యాసమా? మ్మ్. ఓకే మేడం. ఉమ్. అందుకని అది అవసరమే. సన్యాసము అంటే మిగతా వాటి మీదకి మనస్సు టెంప్ట్ అవ్వకుండా ఉండే లక్షణం మనకు అవసరమే. అవగాహనతో రావాలి. అవగాహన ఏంటి? అందులో ఏదో ఆనందం ఉంది అనే భావన ఉన్నప్పుడు ఎప్పటికీ మనం ఆ మనసు అటు పరిగెడుతూనే ఉంటుంది. అవగాహన వల్ల అందులో ఏమీ లేదని తెలుస్తుంది. ఓకే చిన్న మేడం. డౌట్ అమ్మా. ఆ, అంటే ఆ స్థితులు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండే అలాంటిదా అమ్మా? అది కూడా మనసుతోనే ఉందా? అంటే ఇప్పుడు కాఫీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్. అప్పుడు ఉన్న ఆనందం కాఫీ లేనప్పుడు ఉన్న ఆనందాన్ని రెండింటిని చూడగల స్థితి అమ్మా అది? అలా కాదండి. కాఫీ వల్ల ఆనందం అలా కాదు. వస్తుందా అన్నది అవగాహన చేసుకోండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఎస్ ఎస్, ఓకే, అర్థమైంది. ఇంకెవరైనా? మేడం నారాయణ సార్ ఉన్నట్టున్నారుగా? ఈ నారాయణ గారు వేరు. ఆహా. ఈయన ఈయన ఓకే ఓకే. డాక్యార్డ్ లో పనిచేస్తారు. ఓ ఓ ఓకే మేడం. ఈయన మా లాడ్జ్ మెంబరే. కేబిఏ నారాయణ అని పేరు. ఆయనకి టైం అవుతుందండి, ఒక్కరోజు కాలేజ్ టైం అయిపోతుందని వదిలేస్తారు. ఓకే మేడం. కాలేజ్ మారిపోయారు. 8 గంటలకే కాలేజీ. మ్మ్. 8 గంటలకు బయలుదేరాలని అదో చెప్పారు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నారాయణ గారు? జయంత్, అర్థమవుతుందా జయంత్? అర్థమవుతుందా? జయంత్ ఫస్ట్ డిగ్రీ చదువుతున్నాడు. ఈశ్వర్ మీకు అర్థమైందా? అర్థమైందండి. ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్తే.